6 పథకాలని చెప్పిండు కదమ్మా. 6 పథకాలంటే కేసీఆర్ చేసిన శ్యామ్ కాంగ్రెస్ చేస్తలేదు, ఆ. చేస్తలేదు. ఈ పథకాలలో 6 పథకాలలో ఏ పథకాలు వచ్చినాయి మీకు? ఇగో ఈ పథకాలే చేస్తాను, పథకాలు మాకు ఇప్పటి చేస్తాను, 100 రోజుల పనియే చేస్తాను. మీకు 6 హామీలు చెప్పిండు కదా. 6 హామీలు చేసి 6 హామీలు ఏం రాలే, ఏం చేయలే. ఒక బస్సు ఏదైనా ఫీరీ చేసిండు, బస్సు ఫీరీ చేసిండు కానీ ఏం చేయలే ఇప్పుడు దాకా. అది అది చేసి గ్యాస్ ఫీరీ ఇస్తా అన్నాడు, మహిళా సంఘం లోన్ ఇస్తా అన్నాడు. చేసిన పింఛన్ ఉన్నది ఇప్పుడు, ఆయన చేసిన రోజులు నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు కొత్త అయినా ఎక్కిన కాడికి ఏం చేయాలి మాకు? రైతు బంధు అని చెప్పిండు. రైతు బంధు వచ్చిందా ఏది? మీకు ఎక్కడ వచ్చి రైతు బంధు ఏం లేదు. ఆయన చేసిన పథకాలు ఏమి రాలే ఇప్పుడు మాకు. 6 పథకాలలో ఏ పథకాలు అమలు? ఏం లేదు, ఏ అమలు కాలే, అట్టే ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం కాలే, మట్టి పని చేసి బతున్నాం మేము, ఏం లేదు. ఈ పని చేసి ఏ పార్టీని గెలిపించే అవకాశాలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ లో? ఇప్పుడు ఏ పార్టీని గెలిచారు? ఇప్పుడు దేని గెలిపారే? కేసీఆర్ గెలవాలి ఇప్పుడు. మళ్ళా ఆయన నడుతుంది ఇప్పుడు. పాతోడు నడిచిన తోవగా నడతలేడు ఇప్పుడు. అందరు గెలగిస్తాడు, నేను ఇది చెప్తా అది చెప్తాను, గెలిచిండు. ఏం లేదు, బుర్ర పక్కన పడిచిండు మనసులో కూడా. ఏ మాఫీ చేసిండు? 2 లక్షలు చెప్తున్నాడు, చేసాడా? ఎమ్మడి చెప్తున్నాడు, ఏం చేసిండు ఇప్పుడు దాకా? కేసీఆర్ ఏం చేసిండు ఇప్పుడు? బస్ ఎక్కినా బస్ ఎక్కినా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఎందుకు ఎత్తలేను బస్సు? కాదే, నువ్వు ఎక్కినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ నడతారు ఇప్పుడు, మగోళ్ళు మొత్తం కింద పడిపోయారు. ఆడోళ్ళు నడుస్తుంది ఇప్పుడు బస్సు. ఎక్కడ పోయినా అతుకుంటారు, ఆధార్ పెట్టుకుంటారు, ఉరుకుతారు బస్సుకు. తిరుపతి పోతారు. మగోళ్ళకి ఏం లేదు, టికెట్ లేదు, ఏం లేదు. పేరు తీసుకుంటారు, ఇంత చూపిస్తా కదా, పోతూనే ఉంటారు. ఏం లేదు చేసింది. ఆయన పాత అయినా చేసినారు, అదే లెక్కగా ఉన్నది, కానీ ఇప్పుడు చేసిన ఏం లేదు. మీకు అనిపిస్తా ఉన్నదా 5 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి పరిపాలించే? ఏం చేయలేదు, ఎమ్మడే చెత్తన్నాడు, రుణమాఫీ చెత్తన్నాడు, చేసాడు 60 లక్షలు. ఇప్పుడు చెత్త కానే ఉన్నది. ఇప్పుడు చేసుడు పాడలేదు, అదే పాడిన పాటే ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు అదే ఏనుగులో చెప్పే ఉన్నది ఇప్పుడు. ఆయన చేసింది ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు కొత్త అయినా ఇప్పుడు రేవంత్ పింఛని 5,000 ఇస్తాడు. ఎక్కడ ఉన్నది 5,000? ఏం కొత్త అయినా చేసిన, ఈ పాత అయినా చేసిన పని మీద నడుస్తుంది. కొత్త ఇప్పుడు వరకు ఏం చేయలే. మీరు అనుకున్నారా గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ ఒకవేళ రేవంత్ రెడ్డి వస్తే ఇతని కంటే ఎక్కువ చేస్తాడు అన్న కాన్సెప్ట్ మీకు అనిపించిందా? ఏం కనిపించలే రేవంత్ రెడ్డికి. మీరు కల్పించలే. రేవంత్ రెడ్డి మంచిగా చేసాడు. ఏం చేసిండు ఇప్పుడు వరకు? ఇప్పుడు 6 నెలలు అయింది ఇప్పుడు గెలిచి. ఏం చేసాడు ఇప్పుడు? ఆడి పథకాలు ప్రతి ఒక్క ఆడోళ్ళకి ఇస్తా అన్నాడు కాంగ్రెస్. ఎంత? 2,500 ఇస్తాను. 2,500 పంపిస్తా అన్నాడు, పంపించిండా? 3 నెలలకే పంపిస్తా అన్నాడు. ఏది ఇప్పుడు దాకా లేదు. ఎవరికి ఏం చేసిండు మరి? ఇప్పుడు 6 నెలలు అవుతాను. ఇప్పుడు నీకు ఏ పథకాలు ఉన్నాయమ్మా? ఏ పథకాల వరకు అందినాయి మీకు? 6 పథకాలు అని చెప్పిండు కదా, ఏ పథకాలు వచ్చినాయి మీకు? మాకు ఏ పథకాలు రాలే, ఇంకా ఏ రాలే. బస్ మాత్రం, బస్ ఆడోళ్ళ చిట్టి మాత్రం. గ్యాస్ ఎంతకు వస్తుంది? గ్యాస్ 500 అని అంటారు. మేము పడ్డా డబ్బులు, గ్యాస్ డబ్బులు పడ్డాయి. డబ్బులు పడ్డాయి. గ్యాస్ ఒకటి, బస్సు ఒకటి, ఒకటి 2 ఇచ్చిండు. 2 ఇచ్చిండు. మీద ఏం కనిపించలేదు. మిగతా ఇక ఆడి పథకాలు పంపిస్తా అన్నాడు, ఇక్కడ అంగడి పెట్టిస్తా అన్నాడు. ఇక అవి రాలే. ఎందుకని చెప్పు. ఇప్పుడు పట్టాలు చేసిండు, నీళ్లు తెచ్చిండు, ఇందిరేమో కాలువ చేసారు కానీ నీళ్లు పంపేలే. మేము చంద్రబాబు హామీలో పాములు కరిసి, పురుగులు కరిసి చచ్చిపోయినాం. ఒక్కొక్కరి బాయిలో నీళ్లు పాలు మంచుకున్నాయి. బ్రహ్మాండంగా పండే 10 సంవత్సరాలు. ఇక ఆయన వచ్చిండు, కరెంట్ కోత కొంచెం కొంచెం అవుతుంది, కొంచెం కోతలు అవుతున్నాయి, కరెంట్ కోతలు అవుతున్నాయి. అంటే ఇది అది ఇష్టమేట్ అవుతుంది అని ఏమంటలో గెలిపించినాం. మేమైతే ఓటేలే కానీ మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, మాది అబద్ధం ఆడదు. బరాబర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము వేసినాం. కాంగ్రెస్ వేయలే, మేము టీఆర్ఎస్ వేసినాం. గెలవలే. మా పెద్ద సుదర్శన్ రెడ్డి ఓడిపోయిండు, మాగిరెడ్డి గెలిచిండు. 500 ఇచ్చినాడు, గెలిచిండు. 1500 ఇచ్చినాడు, ఓడిపోయిండు. వాస్తవం చెప్పిన మార్పు వచ్చింది. అది కూడా చెప్పు. అది కూడా మార్పు ఏం చేయాలంటే ఒకసారి మార్పిడి చేద్దాం అని చేసిరు కానీ ఈ మట్టి పని పత్రం 6 పథకాలలో ఏది రాలే. ఒక గ్యాస్ వచ్చింది, ఒకటో మన బస్ వచ్చింది. రైతు బంధు పడ్డోళ్ళు పడ్డాయి, పడడంలో ₹1 కేసీఆర్ ఇచ్చిన పైసలే వచ్చినాయి. రైతు బంధు 15,000 ఇస్తా, ఎక్కంగానే 15,000 ఇస్తానన్నాడు. డిసెంబర్ ఫెస్ట్లా. డిసెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ ఇది వచ్చా, మళ్ళీ ఏప్రిల్ నెల వస్తుంది.
రుణమాఫీ 2 లక్షలు ఇస్తానన్నాడు, అది కూడా ఇయ్యలే. తొలి ఫస్ట్ 2 లక్షలు అన్నాడు, అది కూడా ఇయ్యలే. మీ రేవంత్ రెడ్డి కథ ఇది నడుస్తుంది, వాళ్ళ పైన ఏదన్నా కూడా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. చేద్దాం ప్రయత్నం అంతా మైండ్ డిస్టర్బ్. ఎంపీ ఎలక్షన్ లో ఏ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ బీజేపీకి ఉందా, కాంగ్రెస్ ఉందా? టీఆర్ఎస్ ఉన్నది ఈ ఏరియాలో. చేస్తారు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుస్తారు. ఈసారి గెలిపిద్దాం. గెలిపిస్తారా మీరు? టీఆర్ఎస్ బీజేపీ ఏం రెండు ఒకటైనా మాకు కేసీఆర్ ని మళ్ళీ గద్దె ఎక్కినట్టు చేసుకుంటాం. ఒక లోన్ వచ్చినా కూడా లోన్ కూడా డిస్టర్బ్ అయిపోయి, లోన్ ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. మాది ఇదే మట్టి పని. 6 పనులలో ఏ పని చేయలే. కేసీఆర్ చేసిన పథకాలు ఎవరు చేయలే. నీళ్ళు నీళ్ళలేవు కానీ ప్రజలు చేస్తాడు అన్న ఒక అపోహతోటి గెలిపించారు కదా రేవంత్ రెడ్డి. అది మేము గెలిపాలి, మేము ఓటేయాలి. కానీ ఓటేసిన మార్పిడి చేయాలని చేసిరు కానీ ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ చేద్దాం. ఒకటి అన్ని మర్చిపోయిన పిల్లలకు బడి నౌకరి అది ఇది అన్నాడు, మొత్తం బయటపడు. ఏం కాదు, పింఛన్ లేదు. పింఛన్ నాకు 61 సంవత్సరం, పింఛనే లేదు నాకు. ఈయన చేస్తున్నాడు, అన్న చేస్తున్నాడు, మనం ఫైల్ దేపో ఇది దేపో అన్నాడు, పింఛన్ కూడా లేదు నాకు. ఎందుకంటే చేసిన పింఛన్ నడుతుంది. ఇప్పుడు కొత్త పింఛన్ రాలే, మనకు 6000 5000 అన్నాడు. 5000 లేదు, ఆ పాత పింఛన్ నడుతుంది. ఇప్పుడు ఏం లేదు, కేసీఆర్ చేసిన పింఛనే.